అండ్ మీ అందరికి ఒక క్వశ్చన్ అడుగుతా, మనం ఎక్కడో మిస్ అయినాం గైస్, మనం ఎక్కడో మిస్ అయినాము. ఫస్ట్ వాటర్ క్రాసింగ్, ఫస్ట్ వాటర్ క్రాసింగ్ మనది. ఏంది ఇది సార్? ఏంది సార్ ఈ రూట్లో పోవడం అవసరం మనకి? ఏందయ్యా ఇది? మీరు నమ్ముతారో నమ్మరో నాకైతే తెలీదు, నాకైతే నిజంగా మైండ్ పోతుంది. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఇందాక మీకు చెప్పాను కదా, మీకు ఒకైతే ఎక్కడికి వెళ్తున్నాను అనేది ఒక క్లారిటీ అయితే ఇచ్చిన. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనం వచ్చేసి అయితే షామీర్పేట వెళ్ళే రూట్లో అయితే ఉన్నాము. ఈ రచ్చకొండ వచ్చేసి మనకి 2 వేస్లో అయితే మనం రీచ్ అవ్వచ్చు. ఈ రచ్చకొండ ఫోర్ట్ ఏదైతే ఉందో మనం 2 వేస్లో అయితే రీచ్ అవ్వచ్చు. ఒకటి సికింద్రాబాద్ నుంచి అయితే రీచ్ అవ్వచ్చు, అండ్ ఇంకొకటి వచ్చేసి షామీర్పేట నుంచి రీచ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ మనకి గట్కేసర్ రోడ్ దగ్గర హైవే అయితే ఉంటుంది, అక్కడికి టచ్ అవుతాం. సికింద్రాబాద్ నుంచి పోయినా అదే రూట్కి అయితే వెళ్ళాలి, ఇటు నుంచి పోయినా అదే రూట్కి అయితే వెళ్ళాలి. బట్ డిఫరెన్సెస్ ఏంటంటే సికింద్రాబాద్ నుంచి వెళ్తేనేమో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఈ రూట్ నుంచి వెళ్తేనేమో కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. అందుకే నేను ఈ రూట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. మీరు ఎవరైనా 1 డే ట్రిప్ ప్లాన్ చేస్తున్నారంటే ఇది బెస్ట్ స్పాట్ అన్నమాట, రచ్చకొండ ఫోర్ట్. దీని గురించి మొత్తం నేను అక్కడికి వెళ్ళినాక ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా, ఎలా ఉంటుంది ఫోర్ట్, అండ్ మనకి ఏమన్నా ఎంట్రీ ఫీ అట్లాంటివి ఏమైనా ఉంటున్నాయా అంటే. మోస్ట్లీ దీని గురించి ఆల్మోస్ట్ చాలామంది కూడా తీశారు వీడియో, బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందా అనేది నాకు క్లారిటీ లేదు. సో అందుకని నేను కూడా డైరెక్ట్ వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటా అనేది. అండ్ ఇక్కడ నుంచి మనం రైట్ అయితే తీసుకోవాలి, ఇది కీసరా పోయే రోడ్. అండ్ ఇక్కడ తందూర్ రెస్టారెంట్ అని ఒకటి కనపడుతుంది కదా, సో అది వచ్చేసి బెస్ట్ అన్నమాట. సో ఇందాక మీకు చెప్పాను కదా ఒక రెస్టారెంట్, ఆ రెస్టారెంట్లో ఫుడ్ అయితే బాగుంటుంది. ఇప్పుడన్నా షామీర్పేట వెళ్ళేటప్పుడు ఒకసారి అయితే ఆ రెస్టారెంట్లో అయితే టేస్ట్ చేయండి, టేస్ట్ అయితే వేరే లెవెల్. అండ్ ఇంకొకటి మీకు నేను ఎందుకు ఈ రూట్ చూస్ చేసుకున్నా అంటే, ఇటు నుంచి వచ్చేటప్పుడు లొకేషన్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అనమాట. అంటే మీరు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఆ చెట్ల మధ్యలో నుంచి ప్యూర్ ఎయిర్ పీల్చుకుంటూ ప్రశాంతంగా వెళ్ళొచ్చు, అంత ప్రశాంతంగా ఉంటుంది ఈ రూట్లో. ట్రాఫిక్ అయితే అవాయిడ్ చేయొచ్చు, మోస్ట్లీ ట్రాఫిక్ అని అయితే అవాయిడ్ చేయొచ్చు మీరు. అండ్ కీసరా నుంచి ప్రజెంట్ ఇప్పుడు నేను గట్కేసర్ వెళ్తున్నా. గట్కేసర్ నుంచి మళ్ళీ మనము టర్నింగ్ అయితే తీసుకోవాలి, లెఫ్ట్ టర్నింగ్. సో ఆల్మోస్ట్ ఇంకా నాకు 1 hour 43 minutes అయితే చూపెడుతుంది, అండ్ ఇంకా 60 kilometers అయితే ఉంది. చూసారు కదా ఫోన్ ఎంతలా షేక్ అవుతుందో. దీనివల్ల కెమెరాకి అయితే ప్రాబ్లం వస్తుంది, కెమెరా లెన్సెస్ పాడవుతాయి. కెమెరా లెన్సెస్ ఇన్ ద సెన్స్ ఫోన్ కెమెరా లెన్సెస్ అయితే పాడవుతాయి. సో అందుకని మీలో ఎవరైనా మంచిది ఒకటి సజెస్ట్ చేయగలుగుతానంటే చేయండి. అండ్ మీ అందరికి ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు ఎంతమంది ఆన్సర్ చేస్తారో నాకైతే చెప్పండి. కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. క్వశ్చన్ వచ్చేసి, రచ్చకొండ ఫోర్ట్ని ఎవరు నిర్మించారు? నాకు తెలిసినంత వరకు అయితే ఆల్మోస్ట్ అందరూ గూగుల్లో అయితే సెర్చ్ చేస్తారు. సో ఇప్పుడు నేను అడిగే టైంకి ఆన్ ది స్పాట్లో ఆన్సర్ ఎంతమంది చేస్తారు అనేది చూద్దాం. రచ్చకొండ ఫోర్ట్ని ఎవరు నిర్మించారు? క్వశ్చన్ తెలిసిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బట్ మీరు మాత్రం గూగుల్ సెర్చ్ చేయొద్దు, నేను అడిగినప్పుడు మాత్రమే మీరు వెంటనే పెట్టేయాలి. బట్ లొకేషన్ మాత్రం చూడండి గాయస్, లిటరల్గా ఐ డిజర్వ్ ఇట్. అంటే నేను ట్రావెల్ చేస్తున్నా కాబట్టి ఐ డిజర్వ్ ఇట్. మీలో ఎంతమందికి నేచర్ అంటే ఇష్టం ఉంటుందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, దే ఫీల్ వెరీ హ్యాపీ బై సీయింగ్ దిస్ నేచర్. లిటరల్గా ఎంత బాగుంది అసలు నిజంగా. అందుకే నేను ఈ రూట్ చూస్ చేసుకుంటే ఎప్పుడైనా సరే ఎటన్నా వెళ్ళాలి అనుకుంటే ఈ రూట్ అనేది చాలా బెస్ట్ అన్నమాట నా వరకు. మరి మీలో ఎంతమంది అంటే ఇప్పుడు మ్యాప్స్ పెట్టుకునే పోతారు, ఏ లొకేషన్కైనా సరే మ్యాప్ పెట్టుకునే పోతారు. మ్యాప్ పెట్టుకుని పోయినప్పుడు మోస్ట్లీ నాకేంటంటే కొన్ని ఈ రూట్ నుంచి చూపెడుతుంది, కొన్ని సికింద్రాబాద్ నుంచి అటు నుంచి చూపెడుతుంది. బట్ ఆ రూట్ని నేను మోస్ట్లీ అవాయిడ్ చేస్తాను. 2 kilometers పెరిగింది, బట్ ప్రశాంతంగా పోవాలి, నీట్గా పోవాలి, అండ్ నేచర్ని ఎంజాయ్ చేస్తూ పోవాలి. సో ఇదే కాన్సెప్ట్తో నేను ఈ రూట్ చూస్ చేసుకున్నా. యాక్చువల్ నేను సికింద్రాబాద్ నుంచి పోయి ఉంటే మాత్రం నాకు 80 kilometers చూపెట్టింది. బట్ నేను ఎప్పుడైతే ఈ టర్నింగ్ తీసుకున్నానో, ఈ షామీర్పేట్, కీసరా, గట్కేసర్ ఈ రూట్ చూసుకున్నానో నాకు 80 నుంచి 84 kilometers పెరిగిపోయింది. అంటే అప్ టు 4 kilometers రేంజ్ అయితే పెరిగిపోయింది. బట్ నేను
ఆ 4 కిలోమీటర్స్ పెరిగినందుకు సాడ్గా ఏం ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే సార్ మీరే చూడండి, నేను ఇప్పుడు తీస్తున్నా కదా వీడియో, రోడ్డు మొత్తం ఎంత కామ్గా ఉంది, ఎంత నిర్మాణ ఏమంటారు కదా, నాకు చెప్పడానికి వస్తలేదు. వైట్గా తెలుగులో నేను ట్రై చేస్తా. నిర్మాణ ఎందుకులేండి మళ్ళీ అదో పెద్ద బూత్లా అనుకుంటారు, వద్దులే. చాలా క్వైట్ అండ్ సైలెంట్గా ఉంది. అండ్ నేచర్ని కూడా మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు, అంత పీస్ఫుల్గా ఉందన్నమాట. కనిపిస్తుంది కదా మీకు. ఫైనల్గా మనం రీచ్ అయిపోయినాం హైవే మీదకి. మనం ఎక్కడో మిస్ అయినాం గైస్, మనం ఎక్కడో మిస్ అయినామో. ఇక్కడ నుంచి లేదు స్వామి. మామూలుగా అసలు లొకేషన్ అయితే చూడండి గాయస్ ఎంత బాగుందో. యాక్చువల్గా ఇందాక మనం ఒక తప్పు చేసినాం, ఏంటంటే అక్కడ ముందుకు వెళ్ళిపోయాం. కొంచెం యూటర్న్ తీసుకొని అక్కడనే దానికి పక్కనే ఒక రూట్ అయితే ఉంటుంది, రైట్ సైడ్కి రావాలి. సో ఇది వచ్చేసి మనకి ఎద్దుల రోడ్, యాక్చువల్లీ ఎద్దులాబాద్. అది ఎద్దులాబాదో లేకుంటే ఈదులాబాదో, ఐ మీన్ సారీ ప్రొనౌన్సియేషన్ ఒకవేళ తప్పుగా చదువుకుంటే మాత్రం. దగ్గరలో మనకు ఒక బ్రిడ్జ్ లాగా అయితే చూపెడుతుంది మ్యాప్స్లో. చూద్దాం, అక్కడ వాటర్ ఫ్లోటింగ్ అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. ఐ మీన్ ఏదో చిన్న చెరువులాగా అనుకుంటాను, నాకు తెలిసి ఇది చెరువు టైప్. చూద్దాం ఎలా ఉంటుంది అనేది. వచ్చేసాం, మనకి అక్కడ ముంగడ కనపడుతుంది కదా బ్రిడ్జ్, అదే అన్నమాట. ఇది చెరువు కాదు. వా, లొకేషన్ చూడండి గైస్, లిటరల్గా క్రేజీ ఉంది. కనిపిస్తుందా మీ అందరికీ? ఇది నాకు తెలిసి ఇది చెరువు కాదు, మూసీ నది. బాబా, ఐ హ్యావెంట్ సీన్ దిస్. ఒకసారి అక్కడ చూడండి మొత్తం. సరే అయితే యూటర్న్ తీసుకున్నాం మనం. మొత్తం మూసీ నది నీళ్ళు. లొకేషన్ మాత్రం వేరే ఉందయ్యా. చాలు 1 hour 5 minutes అయితే చూపెడుతుంది. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 3 అవుతుంది. మనం డైరెక్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోవాలి. లొకేషన్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి గైస్, లిటరల్గా చెప్తున్నా. లొకేషన్ మాత్రం వేరే లెవెల్ ఉంది. సో ఇప్పుడు నేనైతే డైరెక్ట్గా అక్కడికైతే వెళ్ళిపోతా. ఇంకేమన్నా మధ్యలో లొకేషన్స్ మంచిగా అనిపించిందంటే నేనైతే చూపిస్తా. చూడండి గాయస్, ఒకసారి ఇక్కడ చూడండి మొత్తము ఎట్లుందో వాటర్ ఫ్లోటింగ్. ఒక మినీ అడ్వెంచర్. ఇక మన ఫస్ట్ వాటర్ క్రాసింగ్, ఫస్ట్ వాటర్ క్రాసింగ్ మనది. బా లొకేషన్ నిజంగా ఏమన్నా ఉందో అసలు, మైండ్ బ్లోయింగ్ లిటరల్లీ. సో ఇంకా ఒక 350 meters వెళ్ళిన తర్వాత రైట్ టర్న్ అయితే తీసుకోవాలంట. సో వెళ్తున్నాం మనం లొకేషన్కే. వచ్చుకో. ఇంకొక 2.9 kilometers 9 minutes. సో ఇక్కడ నుంచి ఆఫ్ రోడింగ్ అనుకుంటా, నాకు తెలిసి ఇదే రూట్ చూపెడుతుంది. వామ్మో గాయస్, లిటరల్గా బా, ఇది టైంలో వర్షం కానీ పడ్డదంటే ఖతం. ఏంది ఇది సార్? ఏంది సార్ ఈ రూట్లో పోవడం అవసరం మనకి? ఏందయ్యా ఇది? వాబ్బో, ఇది ఎంత దూరం ఉందో నాకైతే తెలీదు, బట్ 9 minutes చూపెడుతుంది. సో మనం వీలైనంత వరకు ఒకవేళ రూట్ ఉంటే వెళ్ళిపోదాం. అంటే అటు నుంచి రోడ్ మీద నుంచి అయితే వెళ్ళొచ్చు, రోడ్ మీద నుంచి కూడా చూపెట్టింది. బట్ ఇట్స్
ఆల్మోస్ట్ ఇంకొక 2 కిలోమీటర్స్ అయితే చూపెడుతుంది. బట్ మన బండి ఆఫ్ రోడింగ్ అండ్ ఆన్ రోడింగ్ రెండింటికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ప్రజెంట్ నేనైతే ఆఫ్ రోడింగ్ చేస్తున్నా. క్రేజీ అంటే క్రేజీ ఉంది లిటరల్గా. వా దీని అమ్మ జీవితం. నాకు ఎందుకో బండి మొత్తం స్కిడ్ అవుతుంది గైస్. అంటే లిటరల్గా గాలి ఉంది బట్ ఎందుకు ఇంత మొత్తం తిప్పేస్తుంది వన్ సైడ్కి నాకు. వాయబ్బా అయ్యా ఏందయ్యా ఈ రచ్చ. గాయస్ ఇటు పోవాలంటే కొంచెం అయితే రిస్కే. బట్ మనం రిస్క్ అయితే చేయకూడదు. సో బెటర్ మనం వెనకకి వెళ్ళిపోదాం. ఒక్కసారి లొకేషన్ అయితే చూడండి గైస్ ఎట్లుందో మొత్తం. సో ఇదన్నమాట రచ్చకొండ ఫోర్ట్. మనం ఈరిటి నుంచి అయితే వచ్చినాము. మొత్తం ఆఫ్ రోడింగ్ ఇదంతా. పిచ్చి లేచిపోయింది నాకైతే డ్రైవ్ చేసి. సో ఒకసారి అయితే వెళ్ళిపోదాం లోపలికి, ఎలా ఉంటుందో ఏందో అని చూసేద్దాం. ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే కొంచెం మెన్షన్ చేస్తున్నారు ఇన్ఫో. సో ఎలా ఉంటుంది ఏంటో అనేది. ఇదే మెయిన్ ఎంట్రన్స్. పైన కూడా రాసి ఉందని చూడండి, రచ్చకొండ ఫోర్ట్ అర్బన్ పార్క్. వ్యూ ఉంటుంది ఇక్కడ. మీరు నమ్ముతారో నమ్మరో నాకైతే తెలీదు. నాకైతే నిజంగా మైండ్ పోతుంది లిటరల్గా. అసలు నాకు ఏం చేయాలో కూడా అర్థమవుతలే. లోపల ఉంటారని అన్నారు. లోపలికి వచ్చిన ఎంత లోపలికి వచ్చినా కానీ అర్థమవుతలేదు లిటరల్గా. ఇప్పుడు నేను బైక్ ఏడ పార్క్ చేసినాను ఒకసారి చూపిస్తా మీకు చూడండి. బైక్ చూసారు కదా, ఇక్కడ పార్క్ చేసిన నేను ఈ ప్లేస్లో. అండ్ ఎట్లా వచ్చినా తెలుసా, ఇక్కడ కనబడుతుందా మీకు? ఇది చూడండి అండ్ ఇటు చూడండి. వచ్చింది మాత్రం ఈ రూట్ నుంచి. లిటరల్గా నాకు ఏం చేయాలో కూడా అర్థమవుతుంది, అంత దారుణంగా ఉంది నా పరిస్థితి. అంటే మోస్ట్లీ మనం అయితే ఫోర్ట్కి అయితే రీచ్ అయినాం. బట్ ఎంట్రీ ఎట్ నుంచి ఉందా అనేది క్లారిటీ లేకుండా ఉన్నది. బండి అయితే ప్రెసెంట్ నేను ఇక్కడ పార్క్ చేసిన. సో ఒకసారి అయితే లోపలికి వెళ్ళి ట్రై చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం, మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రెజెంట్ గోప్రోలో అయితే పవర్ ఆఫ్ అయిపోయింది గోప్రో. సో నేను బైక్కి లాక్ వేసిందో లేదో నాకైతే తెలీదు. బైక్కి లాక్ వేసిన. 20 రూపాయలు టికెట్ ఫీ అన్నాడు, టికెట్ ఉంటుంది అన్నాడు. నాకైతే అర్థం కాలేదు మళ్ళా. బట్ నేనైతే వెళ్తా. అండ్ నా బ్యాక్గ్రౌండ్ లొకేషన్ చూడండి ఎట్లుందో. కనబడుతుందా లొకేషన్ ఎట్లుందో? సో ఇదన్నమాట మొత్తం బ్యాక్గ్రౌండ్ లొకేషన్. అండ్ మీకు ఇంకా చూస్తున్నా ముందుకు పోయి చూస్తున్నా. బైక్ వెళ్తుంది అన్నాడు కానీ ఇంత 7 దాకా అయితే వచ్చింది బైక్. దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. బట్ ఇంకెటు పోవాలనేది నాకైతే అర్థం కాలే. ఇంకా పోతుందో పోదో కూడా తెలీదు.
బట్ ఇదంతా చూస్తుంటే ఒక ట్రెక్కింగ్ ఏరియా లానే ఉంది. ట్రెక్కింగ్ చేయొచ్చు మనం. ఓకే అమ్మాయి, ఓకే ఓకే ఓకే. ఇదిగోండి చూసారా, ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు మనం బైక్. సో మనం కూడా ఇక్కడికి తెచ్చేసుకుందాం బైక్. ఇక్కడ తెచ్చేసుకుని ఇక్కడ పార్క్ చేసేద్దాం. అండ్ ఎంట్రీ ఎటు నుంచి ఉందో అనేది నాకు ఇంకా అర్థం కాలే. ఇప్పుడు నేను బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసిన, ఇటే వెళ్ళాలి కాబట్టి మనం ఇటు వెళ్దాము. సో మొత్తం ఒకసారి చూడండి లొకేషన్ ఎలా ఉందో. ఇదేనమాట రచ్చకొండ ఫోర్ట్. 14th centuryలో బిల్డ్ చేసిండ్రు దీన్ని. చూడండి మొత్తం ఎట్లుందో. సో చూడండి మొత్తం ఎలా ఉందో, చెట్లతో నిండిపోయింది మొత్తం ఏరియా. సో వీలైనంత ఫాస్ట్గా మనం అయితే కవర్ చేసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి అయితే బయటపడాలి. చెప్పినా కదా ఇది 14th centuryలో కట్టిర్రు అని చెప్పి. సో చూడండి ఎట్లా ఉందో మొత్తం. ఏదో ఒక అడ్వెంచర్ అయితే చేయబోతున్నాం ఫైనల్గా. ఇట్స్ నాట్ ఏ జోక్, బట్ వీఆర్ డూయింగ్ అడ్వెంచర్. మెయిన్ సాంగ్ ఇది. సో చూడండి, ఇదే మనకి మెయిన్ ప్రధాన ద్వారం. కనిపిస్తుందా మీకు? చూడండి ఒకసారి. ఇటు పక్క గోడలు చూడండి అసలు ఎట్లా కట్టిర్రు అప్పట్లో. సో అది మనకు మెయిన్ ఎంట్రన్స్. స్ట్రైట్ ఇక్కడికి వచ్చినాక ఇటు చూసుకుంటే ఇక్కడ నుంచి మనకి సైనికులు నిలబడి చూస్తూ ఉండేవారు అన్నమాట. శత్రువులు ఎవరైనా వస్తున్నారా, లేకుంటే రాజుగారిని ఎవరైనా కలవాలనుకుంటే అనుమతి ఆయన్ని ఇక్కడి నుంచే ఉంటుండే. సో ఒకసారి చూడండి మొత్తం. ఇంకా లోపలికి వెళ్దాం, ఏమైనా చూద్దాం. ఇక్కడ మనకు కొండపైన స్వాగతం అని రాసి పెట్టారు. సో అక్కడి నుంచి కూడా మనకు బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఉంది. సో వెళ్ళేటప్పుడు అయితే చూద్దాం. ప్రజెంట్ అయితే వెళ్దాం ఇంకా ముందుకి. మొత్తం చూడండి అసలు ఎట్లుందో. లిటరల్గా ఆ రోజుల్లో ఇట్లా అంటే దీనికన్నా మంచిగా ఉంటుండే, బట్ ఇప్పుడు చూడండి ఎట్లుందో. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇప్పుడు వచ్చేసి రికార్డ్ చేసే టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5 hours వచ్చింది. సో బెటర్ అవాయిడ్ ఈ టైం, ఎందుకంటే నువ్వు అంతా ఎక్స్ప్లోర్ చేసుకునే అంత టైం అయితే ఉండదు. 1 hourలో నువ్వు ఎక్స్ప్లోర్ చేసి రిటర్న్ అవ్వాలి అంటే అవ్వదు. ఏం సార్ ఇది మెట్లు మినీ అడ్వెంచర్. మినియా భయంకరమైన అడ్వెంచర్ ఇది. సో ఇటైతే వెళ్ళాలి. సో చూడండి మొత్తం ఎట్లుందో. ఊరి నాయనో, అప్పట్లో రేచర్ల వంశస్థులు ఎలా కట్టించిర్రో ఏమో నాకైతే అర్థం కావట్లే. అయ్యమ్మ చూడండి అసలు ఎట్లుందో మొత్తం. ఇంకో గేట్ కాడికి అయితే వచ్చేసినాం మనం. చూడండి ఇక్కడ అమ్మవారికి బొమ్మనే తీశారు. సో మొత్తం చూడండి ఎట్లుందో.
చూడండి. ఇంత పెద్ద కొండ మీద నిర్మించిందంటే అప్పట్లో అది గ్రేట్. ఇంకా ముందు ఏమో మునియా చూద్దాం పదండి. ఇటు నుంచి పోవాలి స్వామి, ఇడికి ఎండ్ అయిపోయింది. ఇటు వెళ్ళాలి. అమ్మ సో మొత్తానికి పైకి అయితే వచ్చేసిన అనమాట. లొకేషన్ చూడండి మీకు ఎట్లా ఉందో చూపిస్తాం. మొత్తం మైండ్ పోతుంది తెలుసా, నిజంగా అంత క్రేజీ ఉంది. నేను అంత రిస్క్ తీసుకుని వచ్చినందుకు బెస్టే. చూద్దాం ఇంకా. సో చూడండి మొత్తం లొకేషన్ ఎట్లుందో. ఆహా, క్రేజీ క్రేజీ వ్యూ పాయింట్స్ సార్. నాకైతే వర్త్. సార్ చూడండి మొత్తం. సో చూస్తున్నారు కదా ఈ ఫోర్ట్ మొత్తం. ఇది వచ్చేసి 14th సెంచరీలో రేచర్ల వంశస్థులు ఎవరైతే ఉంటారో, రేచర్ల అన్నపోతరాజు అనే వ్యక్తి దీన్ని అయితే నిర్మించారన్నమాట. చూడండి మొత్తం. ఇంకా పైన ఉంది, వెళ్ళొచ్చు. బట్ పైన ఏంటంటే అందరు స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళకి మనం డిస్టర్బ్ చేయొద్దు. వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అనే ఒక్కొక్క కారణంతో నేనైతే పైకి వెళ్ళట్లేదు. పైన నుంచి ఏంటంటే సన్సెట్ వ్యూని అయితే చూడొచ్చు. సో అదే మెయిన్. ఇక్కడి నుంచి కూడా చూడవచ్చు. ఇప్పుడు నేనున్న ప్లేస్ నుంచి అయితే చూడవచ్చు. మీకు చూపిస్తా చూడండి. చూస్తున్నారా లొకేషన్, సన్సెట్. ఇంకొంచెం సేపు అయితే సన్ అయితే దిగిపోతుంది. అటు వెళ్ళొచ్చు కానీ మొత్తం లోయ అయితే ఉంది. కింద పడ్డామంటే మళ్ళీ చేతికి కూడా దొరకము. అందుకని నేను రిస్క్ తీసుకోవట్లేదు. సో ఇదన్నమాట ఫోర్ట్. సో మీలో ఎవరన్నా సరే ఈ ఫోర్ట్కి రావాలంటే బస్ ఫెసిలిటీస్ అయితే లేవు, ఆటోస్ కూడా లేవు. సో మీరు మీ ఓన్ వెహికల్స్తో అయితే రావాల్సి వస్తుంది ఇక్కడికి. అండ్ వచ్చేటప్పుడు కూడా వాటర్ బాటిల్, స్నాక్స్ అయితే క్యారీ చేసుకోండి. ఇక్కడైతే ఏం దొరకవు. చుట్టుపక్కల దగ్గరికి 3-4 కిలోమీటర్స్ దాకా విలేజ్ అయితే లేదు. సో ఇంకా డెవలప్మెంట్లో ఉంది ఇది. బయట చూస్తే అంతా కడుతున్నారు. అదన్నమాట. జస్ట్ చెక్ గాయస్, ఒక్కసారి లొకేషన్ అయితే చూడండి. నేను ఇంకొంచెం దగ్గరికి అయితే వెళ్తున్నాను అన్నమాట. మీరు ఇక్కడి నుంచి అయితే చూడండి లొకేషన్ ఎట్లుందో. మొత్తం లోయ. కొంచెం ఏమన్నా అయినా అనుకో కింద పడతాం చక్కగా. టోటల్గా ఏమన్నా ఉందా లొకేషను? బాబా చూడండి ఒకసారి లోయ ఎట్లుందో. పడ్డామంటే బొంగు పైకి రాము. కథం అటు నుంచి అట్టే బాయ్ టాటా సామ్ గయా.
మొత్తం చూడండి ఒకసారి సరౌండింగ్. సో వీకెండ్ కాబట్టి ఇక్కడికైతే కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ అనుకుంటా వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళైతే ఎంజాయ్ చేసిర్రు బాగానే.